ఈనాడు టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఆ 20-30 మంది కూడా వాళ్ళు ప్రజల మన్ననలతో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కాదు. ఎందుకంటే వాళ్ళ శిక్షాధికారులు ముందు పెట్టినటువంటి సమాచారాన్ని చూస్తే వీళ్ళందరూ కూడా బ్లాక్ మెయిల్ చేసి అక్కడ ఉండబడినటువంటి బడుగు బలహీన వర్గాలలో యాక్టివ్గా ఉన్నటువంటి వాళ్ళని, అదేవిధంగా ప్రజాస్వామ్యం విలువలని కాపాడాలని కొట్లాడినటువంటి వాళ్ళందరినీ కూడా మరి ట్యాప్ చేసి వాళ్ళ ద్వారా ఈ సమాచారం తెప్పించుకొని గెలిచినట్టుగా మరి ఇక్కడ ఉన్నటువంటి ఆధారాలను చూస్తే అర్థమవుతా ఉంది. నిజంగా జగదీశ్వర్ రెడ్డి మరి అనేక సందర్భాల్లో ఆయన గొప్పల గురించి మాట్లాడుతూ ఉంటాడు, ఆయన గొప్పతనం గురించి మాట్లాడుతూ ఉంటాడు. మరి వాళ్ళ సిట్ అధికారుల ముందుకు వచ్చి నీ గొప్పతనాన్ని చాటుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా నువ్వు గెలిచింది నువ్వు ఆ యొక్క ఎన్నికలు అక్కడ ఉండబడినటువంటి నియోజకవర్గ ప్రజల అభిమానంతో గెలవలేదు. అక్కడ ఉండబడినటువంటి ప్రజల్ని, అక్కడ ఉన్నటువంటి నాయకుల్ని చీట్ చేసి మరి మోసం చేసి నీకు ఈ రాష్ట్రంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కలిసి అధికారాన్ని ఇస్తే ఆ అధికారాన్ని అడ్డం పెట్టి మరి వాళ్ళ మూడోసారి నువ్వు ఎన్నికల్లో గెలిచను అనేటటువంటి వాస్తవాన్ని కూడా మరి వాళ్ళ సిట్ అధికారుల ద్వారా మేము అందరం కూడా తెలుసుకోవడం జరిగింది. నా వెంట వచ్చినటువంటి ప్రతి మిత్రుడిని బ్లాక్మెయిల్ చేసి బెదిరించి నాకు ఎన్నికల్లో సహకరించకుండా ఆ నియోజకవర్గంలో లేకుండా కూడా ఎంతో మందిని చేసినటువంటి చరిత్ర మరి ఇక్కడ ఉండబడినటువంటి ఆధారాల ద్వారా తెలుస్తూ ఉంది. నిజంగా సిట్ అధికారుల మీద మాకు గౌరవం ఉంది, మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద నమ్మకం ఉంది. ఎందుకంటే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వారి నెంబర్లు, వారి కుటుంబ సభ్యుల నెంబర్లు, వాళ్ళ మిత్రుల నెంబర్లు అందరినీ కూడా ట్యాప్ చేసి మరి ఆనాడు ఓటుకు నోటు అనేటటువంటి కేసుని కల్పితం చేసి మరి అనేక రకాల ఇబ్బందులు పెట్టినటువంటి నాయకుడు ఇవాళ ముఖ్యమంత్రి అయింది. కాబట్టి మరి సిట్టు ఈ యొక్క బాధితులందరికీ కూడా న్యాయం చేస్తుందని విశ్వసిస్తూ ఉన్నాం. నిజంగా జగదీశ్వర్ రెడ్డికి దమ్ము, ధైర్యం, నీతి, నిజాయితీ ఏమున్నా మరి వాళ్ళ స్వచ్ఛందంగా ఆయన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి మరి ఆయన గొప్పతనాన్ని మళ్ళీ ప్రజల్లోకి వచ్చి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి జగదీశ్వర్ రెడ్డికి దమ్ముంటే వెంటనే తన శాసనసభ్యత్వానికి రద్దు చేసుకోవాలని మరి రాజీనామా చేయాలని మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో మరి ఇక్కడ ఉండబడినటువంటి ప్రభుత్వమే పూర్తి స్థాయిలో విచారణ చేసి ఇలాంటి దుర్మార్గులకు మరి చట్టపరంగా మరి ఏ సెక్షన్ల ద్వారా ఏటటువంటి శిక్షలు ఉంటాయో అమలు చేయకపోతే ప్రజాస్వామ్యం కూనయ్యేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి భారతదేశం ప్రజాస్వామ్య దేశం, ఇక్కడ ప్రజాస్వామ్య విలువలు రాజ్యాంగం అనేక రకాల హక్కులు ఇచ్చింది ఇక్కడ ఉండబడినటువంటి ప్రజలు. కాబట్టి మరి ఆ హక్కులన్నింటినీ రాజ్యాంగాన్ని కాపాడాల్సినటువంటి ప్లేసులు ఉండబడినటువంటి వీళ్ళు మరి ఆ యొక్క రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ మరి రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి వీళ్ళ సొంత రాజ్యాంగాన్ని రాసుకునేటటువంటి ప్రయత్నం చేసినటువంటి దుర్మార్గులకు మరి రాష్ట్రంలో బుద్ధి చెప్పినటువంటి పరిస్థితి మరి 2023 ఎన్నికల్లో ఉన్నాయి. వీళ్ళు భవిష్యత్తులో కూడా ఇలాంటి రాజకీయ పార్టీలని మరి నిషేధించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ రాజ్యాంగాన్ని విలువల్ని కాపాడాల్సినటువంటి వాళ్ళు మరి రాజ్యాంగ విలువల్ని తొంగలో దొక్కినటువంటి పార్టీల సభ్యత్వాలను రద్దు చేసి మరి రాష్ట్రం నుంచి ఆ పార్టీలని సస్పెండ్ చేయాల్సిందిగా మరి యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఇంకా సిట్టుకు సంబంధించినటువంటి వాళ్ళు ఏ రోజు పిలిచినా మరి వాళ్ళకి కావాల్సినటువంటి సమాచారం మా ద్వారా దొరికే సమాచారం ఏమున్నా వాళ్ళకు అందజేయడానికి సిద్ధంగా ఉన్నాం. మరి ఇక్కడ ఉండబడినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఈ బీఆర్ఎస్ నాయకులు ఇవాళ ఇంత నిజాయితీగా సిట్టు దర్యాప్తు జరుపుతూ ఉంటే మేము సిట్టు పిలిచేంత వరకు కూడా మాకు ఎలాంటి డౌట్ లేకుండా ఉండే. గత ఎన్నికలకు ముందే మరి బీఎస్పీ పార్టీ చీఫ్ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి మేము అక్కడ జరుగుతున్నటువంటి అన్ని ఇబ్బందుల మీద వారి దృష్టికి తీసుకొచ్చినాం. మేము మాట్లాడుకునే ప్రతి విషయం కూడా మరి వాళ్ళకి లీక్ అవుతుంది సార్ అని చెప్పినప్పుడు వాళ్ళు ఎలక్షన్ కమిషన్ కూడా మరి అక్కడ ఎన్నికలకు ముందే దరఖాస్తు కూడా పెట్టడం జరిగింది, మా ఫోన్ ట్యాప్ చేస్తారని. మరి ఆ రోజులనే మేము పసిగట్టాం. మరి ఆ వాస్తవాలు ఇవాళ బయటకు వస్తూ ఉన్నాయి. మరి అంత నిర్లజ్జగా ఏమాత్రము అవగాహన ఉండి ఈ రకమైనటువంటి కార్యక్రమాలకు పూనుకున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ బీఆర్ఎస్ నాయకులందరూ కూడా మరి వాటిని ప్రశ్నించినటువంటి మీడియా మీద వాళ్ళ ఆక్రోశాన్ని వెళ్ళగలుగుతా ఉన్నారు. వాళ్ళు ఇవాళ అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఏం మాట్లాడుతున్నారో ఏం మందలిస్తున్నారో అంటే అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఇవాళ బీఆర్ఎస్ నాయకులందరూ కూడా మాట్లాడుతుంటే తెలుస్తూ ఉంది. కాబట్టి ఇట్లాంటి దుర్మార్గులకు మరి వాళ్ళ ఈ ప్రభుత్వం ఖచ్చితంగా కఠినమైన శిక్షలు విధిస్తే తప్ప భవిష్యత్తులో ఉండేటటువంటి పార్టీలు ఎలాంటి తప్పులు చేయవు. మరి ప్రజల యొక్క హక్కులను కాలరాసేటటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి మరి ప్రభుత్వం ఖచ్చితంగా మీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ఫోన్ ట్యాపింగ్లో ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి వాళ్ళని వెంటనే వాళ్ళ శాసనసభ్యత్వాలని రద్దు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేదంటే వాళ్ళకు సిగ్గుశరం ఉంటే వాళ్ళే సభ్యత్వాలకు రాజీనామా చేసి ప్రజల్లో వాళ్ళ యొక్క గొప్పతనాన్ని తేల్చుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి వాళ్ళ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారానే మరి ఎన్నికల్లో గెలిచారనేటటువంటిది మేమందరం కూడా అనుమానిస్తున్నాం. కాబట్టి వాళ్ళందరినీ మూకుమ్మడిగా వాళ్ళ సభ్యత్వాలు రద్దు చేయాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం.